Hey guys, welcome back to my channel. వచ్చిందండి వయ్యారి. ఈరోజు బ్లాగ్ ఏంటో మీకు తెలిసిపోయి ఉంటుంది, thumbnail చూసారు కదా ఆల్రెడీ. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. చాలా నర్వస్గా ఫీల్ అవుతున్నాను. ఏమవుతుందో తెలీదు. అండ్ భయపడకండి, నేను ఒక్కదాన్ని అయితే వెళ్ళట్లేదు. తమ్ముడు ఆల్రెడీ ఆన్ ద వే. అండ్ మన అబ్బాయిల సంగతి తెలిసిందే కదా, కొంచెం త్వరగా రండి అంటే లేట్ చేస్తారు. మేమైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాను. బాగున్నాను కదా, కొంచెం క్యూట్గా అనిపించాను. ఓకే, సో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇప్పుడు ఫ్లైట్లో ఎక్కడికి వెళ్తున్నాము, అసలు ఈ ట్రిప్ ఏంటి అన్నీ తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం వ్లాగ్ ఎండింగ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ప్రీవియస్ వ్లాగ్స్ ఏమైనా చూడకపోతే ఒకసారి మళ్ళీ వెళ్ళి చూసేయండి. అండ్ షార్ట్స్ కూడా మంచి ఎంటర్టైన్మెంట్ చేయడానికే కదా మేము చేస్తున్నాం, మీకోసమే, కాబట్టి వెళ్ళి చూసేయండి. సో ఇప్పుడు సాయి కోసం అయితే నేను వెయిట్ చేయాలి. అక్కడ సాయి వచ్చాక అక్కడి నుంచి నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. సో ఇప్పుడైతే మేము వైజాగ్ నుంచి స్టార్ట్ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అన్నదైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నా లైఫ్లో అంటే అమ్మాయిలు డైరీ ఎక్కువ రాసుకుంటారు కదా, అయితే నేను డైరీలోనే ఏంటంటే నా లైఫ్లో ఒక్కసారి కూడా నేను ఫ్లైట్ ఎక్కకూడదు అనుకున్నాను. బట్ సిచ్యువేషన్స్ డిమాండ్ ఇలా ఎక్కాల్సి వస్తుంది ఫ్లైట్. నాకైతే చాలా భయం వేస్తుంది. వ్లాగ్లో మీకు కనిపించట్లేదు, అంటే అంతా యూట్యూబ్లో అంతా సెర్చ్ చేశాను. ఫస్ట్ టైం కదా, ఏమైనా అనిపిస్తుందా, ఏమైనా ఫ్లైట్ ఏమైనా అవుతుందా ఉంటాయి కదా కొన్ని, కాబట్టి కొంచెం చాలా భయం వేస్తుంది. ఈ వ్లాగ్లో మీకు నా స్మైల్ తప్ప ఏం కనిపించట్లేదు, కానీ నార్మల్గా అయితే నేను చాలా భయపడుతున్నాను. మీరు ఎప్పుడైనా భయపడితే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు తెలిసి మీరు ఈ వ్లాగ్ చూసేసరికి నేను ఫ్లైట్ ఎక్కి మళ్ళీ వైజాగ్ కూడా వచ్చేస్తానేమో. సో గైజ్, అక్కడికి వెళ్ళాక వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. తమ్ముడి కోసం వెయిటింగ్. హే గాయస్, మేమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. అండ్ మేము వెళ్తున్న ప్లేస్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా యూస్ఫుల్ ఈ వీడియో. అండ్ మేము ఎక్కడికి వెళ్తున్నాము అండ్ ఏ పర్పస్ మీద వెళ్తున్నాము కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫైనల్గా మన తమ్ముడైతే ల్యాండ్ అయిపోయాడు. ఫ్లైట్ కన్నా ముందు తమ్ముడే ల్యాండ్ అయ్యాడు. ఏమైంది తమ్ముడు, లేట్ అయ్యా? అంటే నీకు విక్స్ తేడానికి అయిపోయినాక దాని తర్వాత ఏమొచ్చి అంటే ముందుగా ప్రికాషన్స్ తీసుకున్నాం, విక్స్, డోలో, టాబ్లెట్స్, రన్నింగ్ కూడా వెళ్ళాను కొద్దిగా. ఓకే గైజ్, ఇందులో మెయిన్ మ్యాటర్ ఏంటంటే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అండ్ నిజంగా చెప్తున్నాను, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ వీడియో, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, మేము ఫస్ట్ టైం ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతున్నాము. ఏమవుతుందో మాకు కూడా తెలీదు. అండ్ ఎవరైనా ఫ్లైట్ కోసం కొంచెం నర్వస్గా ఫీల్ అయిన వాళ్ళు ఈ వీడియో చూడండి. మేము భయపడకపోతే పక్కా అదేం అనిపించదు. ఒకవేళ మేము భయపడితే మాత్రం ఎక్కదు మీరు కూడా. బ్రెయిన్కి అయితే భయం ఉంది, కానీ ఇక్కడ బ్లాగ్ కదా చూపించట్లేదు, స్మైల్తో మేనేజ్ చేస్తున్నాం. సో మేమైతే ఇప్పుడు ఫ్లైట్ లోపల చూపిస్తాము. బై. ఫైనల్గా ఫ్లైట్ అయితే మూవ్ అయింది. అండ్ మీరు అనుకోవచ్చు, ఈ అమ్మాయి ఏంటి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుందని. మీరేం అలా అనుకోవద్దు, ఒక్కొక్కరికి ఒక్కొక్క భయం ఉంటుంది. నాకైతే ఫ్లైట్ చాలా భయం. నేను అసలు ఫ్లైట్ ఎక్కకూడదు అనుకున్నాను, బట్ సిచ్యువేషన్ డిమాండ్స్ నేను ఎక్కాల్సి వచ్చింది. అండ్ చాలా భయం వేసింది అండ్ కొంచెం నర్వస్ గా ఫీల్ అయ్యాను, ఎందుకంటే అంత హైట్ నుంచి ఫస్ట్ టైం చూసాం కాబట్టి, ఎవరికైనా ఫస్ట్ టైం కాబట్టి భయం వేస్తుంది. అండ్ ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన వాళ్ళు ఏం చేస్తారంటే, కంపల్సరీగా హెడ్ ఫోన్స్ అన్నవి క్యారీ చేస్తే మనకి భయం వేసినప్పుడు కొంచెం ఆ సాంగ్స్ ద్వారా మనం కొంచెం డైవర్ట్ అవుతూ ఉంటాం. నేనైతే మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి, మీరు కూడా అస్సలు భయపడకండి నాలాగా. ఫైనల్ గా మేమైతే వచ్చేసాం. హే గైస్, ఫైనల్గా మేమైతే ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడే రీచ్ అయ్యాము. క్యాబ్ వచ్చింది. అండ్ ఎక్కడ
ఎక్కడికి వచ్చాం సాయి? బెంగళూరు. సో మేమైతే బెంగళూరు వచ్చేసాం అనమాట. అండ్ ఫస్ట్ టైం నిజంగా ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ నాకైతే ఇంకా అయిపోయింది అనుకున్నాను. కానీ నిజంగా లైఫ్లో ఒక్కసారైనా ఇది ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. నా లైఫ్లో అసలు నేను ఎక్కకూడదు ఫ్లైట్ అనుకున్నాను మరి, బట్ ఏంటంటే ఎక్కాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. అండ్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ క్రేజీ ఉంది అసలు, చాలా క్రేజీ. అండ్ ఫస్ట్ ఇలా పైకి వెళ్తున్నప్పుడైతే హార్ట్ బీట్ దద్దట్ అనిపించింది. బట్ తర్వాత ఓకే అంత నార్మల్ అయింది. బట్ ఏంటి ఇలా వచ్చేసినట్టు అనిపించింది. ఏంటి అప్పుడే ఫ్లైట్ ఎక్కేమో అసలు అనిపించింది. నిజంగా మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. అండ్ ఇప్పుడైతే బెంగళూరు వచ్చాము. అండ్ చెప్పాను కదా, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీకు మెయిన్గా గర్ల్స్కి అయితే ఇంకా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో అయితే. అండ్ మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక మేము వీడియో స్టార్ట్ చేస్తాం. బాయ్. మేమైతే బెంగళూరు రీచ్ అయిపోయాము. అండ్ మేము బెంగళూరులో ట్రాఫిక్కి 2 hours అయితే ఉండిపోయాము. అండ్ మేము ఇప్పుడు బెంగళూరు నుంచి మైసూర్కి నైట్ టైం ట్రావెల్ చేస్తున్నాము. బెంగళూరు నుంచి ఆల్మోస్ట్ 3-4 hours పట్టేసింది మాకు వెళ్ళడానికి. మాకైతే వీళ్ళు చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్పారు ఆదివాసీ స్టైల్లో. అండ్ మా తమ్ముడు నేను అయితే డాన్స్ చేయడానికి చాలా సిగ్గుపడ్డాము. బట్ ఓకే, ఒక మంచి ఫనీగా అనిపించింది. చాలా బాగా నచ్చింది నాకు వాళ్ళ వెల్కమ్ అయితే. సో ఇప్పుడు వాళ్ళది రియలా అసలు ఏంటి ఇదంతా, అసలు ఆదివాసీ హీరోయిన్ నిజమా ఫేకా అన్నది మొత్తం వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మేమైతే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ చూసి చాలా షాక్ అయ్యాం. ఎందుకంటే అక్కడ వాళ్ళు యూజ్ చేసే ప్రతిదీ కూడా ఏది కెమికల్ లేదు. అండ్ మీకు ఇదంతా నేను చూపించడానికి రీజన్ ఇది అసలు నిజమా, అసలు దేంతో తయారు చేస్తున్నారు అన్నదానికి నేను మీకు ఇదంతా చూపిస్తున్నాను. అండ్ వాళ్ళు ఏ విధంగా తయారు చేస్తున్నారు అన్నది కూడా నేను ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీకు కానీ ఈ ఆయిల్ కావాలి అనుకుంటే ఎండింగ్లో నేను వాళ్ళ నెంబర్స్ పెట్టాను. అండ్ నా ద్వారా మీకు కొంటే మీకు ఆఫర్స్ కూడా ఉంటుంది. చూసారు కదా, ఇతని హెయిర్ అయితే నిజంగా నేను ఫస్ట్ ఫేక్ అనుకున్నాను. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే వీళ్ళు నిజంగా ఈ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. ప్రతిదీ కూడా ప్యూర్, ఎటువంటి కెమికల్ కూడా లేదు. మనకి తెలిసిన ఇంగ్రీడియంట్స్తోనే యూజ్ చేస్తున్నారు. సో ఎండింగ్ వరకు చూడండి. అండ్ హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మేము ఫస్ట్ అయితే ఎక్కడికి వచ్చాము అన్నది మీకు ముందే చెప్పాను. ఒక యూస్ఫుల్ వీడియో అయితే మేము చేస్తున్నాము. ముఖ్యంగా గర్ల్స్కి అయితే చాలా యూస్ఫుల్ వీడియో అని చెప్పాను. మేమైతే ఎక్కడికి వచ్చాము, అసలు ఏంటి అనేది మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఇప్పుడు ఇస్తాము. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రం. మాతో రండి. హలో, నమస్తే. నమస్తే మేడం. వీళ్ళ హెయిర్ చూసారా ఒకసారి? ఇది నిజమా అసలు అబద్ధమా అన్నది నేను తెలుసుకోవడానికి ఇంత దూరం వచ్చాను. ఫస్ట్ థింగ్ అయితే నేను రావడానికి రీజన్ అయితే అదే. వామ్మో, ఇంత హెయిర్ గన్ మాకుంటే ఇంకంతే. చాలా బాగుంది. బాయ్స్కి కూడా, ఈవెన్ బాయ్స్ హెయిర్ చూసారా ఒకసారి? సై నిజంగా చాలా పెద్దగా ఉంది, స్ట్రాంగ్గా ఉంది. సో దీనికి అంతటికి రీజన్ ఏంటి మేడం? ఇది ఆదివాసీ నూనె అంటారండి. ఆదివాసీ నూనె అంటే ఇది 108 వనములతో తయారు చేస్తాం మేము. ఇట్లా పచ్చివి ఎండవి 108 వనములతో తయారు చేస్తాం. దీంట్లో రిజర్వ్ ఏమంటే ఊడేదని కంట్రోల్ అవుతుంది. ఊడేది కంట్రోల్ అవుతుంది, పెరుగుతుంది. స్టార్ట్గా మనకు స్ట్రేట్గా పెరుగుతుంది, మందంగా దట్టంగా పెరుగుతుంది. చూసకుండా డాండ్రఫ్ కూడా పోతుంది, షైనింగ్ స్మూత్గా బాగుంటుంది. ఇట్లా లేడీస్కి అయితే 6 నెలలు కోర్స్ ఉంటుంది. 6 నెలలు కోర్స్ పడితే ఇట్లా ఉంటుంది. ఒకసారి హెయిర్ ఆయిల్ చూసారా? ఈ హెయిర్ ఆయిల్ కానీ ఒక 6 months మనం యూస్ చేస్తే వీళ్ళల్లో అవుతుందంట. నిజంగా నేనైతే ఫస్ట్ నమ్మలేదు. నిజమా అబద్ధమా అసలు ఏంటి అని తెలుసుకోవడానికే నేను మెయిన్గా ఇక్కడికి వచ్చాను. అండ్ ఈ హెయిర్ ఆయిల్ చూడండి ఒకసారి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి ఒకసారి. వీటితోనే వీళ్ళు ఇది యూస్ చేస్తున్నారు. ప్యూర్
అంటే అడవి నుంచి తెచ్చేది ఇది. అడవి నుంచి తీసుకువచ్చి ఇట్లా 108 వనమూలికతో మేము తయారు చేస్తాం. తయారు చేసేది కూడా మేము చూపిస్తాం ఎట్లా తయారు చేస్తామని. ఇట్లా బాయ్స్ కి అయితే జెంట్స్ మగ పిల్లలకి అయితే ఇట్లా 3 నెలల కోర్స్ ఉంటుంది. 3 నెలల కోర్స్ కి ఇట్లా ఒక బాటిల్ మనం యూజ్ చేస్తే 3 నెలల కోర్సు ఇట్లా ఉంటుంది ఎండుకూరు. చూడండి. అవును సార్, ఇది హెయిర్ లాస్ కూడా మనకి కంట్రోల్ అవుతుంది. మళ్ళీ మనకి గ్రోత్ గా మందంగా పెరుగుతుంది. ఇది లేడీస్ జెంట్స్ పిల్లలు అందరూ వాడచ్చు. మనకి హెయిర్ ప్రాబ్లం అంటే అందరికి ఉంటుంది కదా, అందరూ వాడచ్చు. ఇట్లా ఉంటుంది హెయిర్. 3 నెలల కోర్స్ వాడితే ఇట్లా ఉంటుంది. ఇట్లా ఉంటుంది చూడండి. చూడండి విగ్ టాప్ ఏమిది, దీనిలో డూప్లికేట్ ఏం లేదు. చూడండి ముట్టుకొని చూడండి, ఏం పర్వాలేదు ముట్టుకొని చూడండి. విగ్ అయితే అస్సలు కాదు, రియల్ ఇది అసలు. చాలా మందికి తెలియదు. అంటే హెయిర్ ఆయిల్ అంటే ఏదో వేసేస్తారు, ఏదో కెమికల్స్ వేసేస్తారని మాట్లాడతారు. బట్ గైస్ మేము ఇక్కడికి వచ్చి చెప్తున్నాము, వాళ్ళు ప్యూర్ అన్ని ఇక్కడే. వాళ్ళు మాకు ఆయిల్ తయారు చేసే విధానం కూడా మేము మీకు నెక్స్ట్ దాంట్లో చూపిస్తాము. ఒకసారి చూడండి మొత్తం అంతా. ఇందులో ఎటువంటి ఫేక్ గానీ, ఎటువంటి ఏదో అన్నారు కదా విగ్ గానీ ఏమీ కాదు, డూప్లికేట్ ఏం రాదు, అన్ని ఒరిజినల్ హెయిర్ ఒరిజినల్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆయిల్ రాయగానే ఏంటి రిజల్ట్ రాలేదు అనుకోద్ది. ఒక 6 months అయితే ఇది కోర్స్ అంట. ఇది యూజ్ చేయగానే పక్కా 100% అయితే మీకు యూజ్ ఉంటుంది ఇందులో. మేము ఇంకా చేసే విధానం ఎట్లా అని చూపిస్తాం. ఇప్పుడు వీళ్ళు ఆయిల్ తయారు చేసే విధానం ఒకసారి చూపిస్తారు, వెళ్ళి చూద్దాం రండి. ఇప్పటి వరకు వీళ్ళ హెయిర్ అయితే చూసారు కదా, అండ్ వీళ్ళు యూజ్ చేసిన ఆయిల్ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ తో యూజ్ చేస్తారో మనకి ఇప్పుడు వీళ్ళు లైవ్ లో చూపిస్తారు. రండి చూద్దాం. ఈ వనమూలికలతో ఇవన్నీ యూజ్ చేస్తారు. ఇవన్నీ ప్యూర్ అన్నమాట. ఇందులో ఎటువంటి కెమికల్ కూడా లేదు. ఇందులో కుంకుమ పువ్వు యూజ్ చేస్తున్నారు, జామ చెట్టు, వేపాకు, నిమ్మకాయలు ఇవన్నీ యూజ్ చేస్తున్నారు. అన్ని ప్యూరే. కరివేపాకు కూడా యూజ్ చేస్తున్నారంట. ఒకసారి ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి వీళ్ళు ఎలా తయారు చేస్తున్నారు అన్నది మనకి చూపిస్తారు. రండి చూద్దాం. మనకి ఇప్పుడే లైవ్ లో కూడా చూపిస్తున్నారు. అసలు వీళ్ళు ఎలా యూజ్ చేస్తున్నారు అన్నది ఒకసారి చూడండి క్లియర్ గా. చూడండి మేడం ఇట్లా. ఇది అడవి ఉల్లిపాయ. ఇది అడవి ఉల్లిపాయ అంటే జెంట్స్ ఇప్పుడు బట్టతల అవుతుంది కదా, బట్టతలకి ఇది కొత్త ఎండుకలు వచ్చేదానికి సపోర్ట్ చేస్తుంది. బట్టతలకి నార్మల్ గా ఎక్కువ అబ్బాయిలకి బట్టతల వీటితో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా, వాటికి వీళ్ళు యూజ్ చేస్తారు. అడవి ఉల్లిపాయ. అడవి ఉల్లిపాయలు అంట ఇవి. చూడండి ఒకసారి క్లియర్ గా. అడవి ఉల్లిపాయ. ఇది కుంకడకాయ ఆమ్లా అంటారు కదా. ఆమ్లా అంటే దీనికి ఏమంటే ఇప్పుడు డాండ్రఫ్ అని ఉంటుంది కదా, డాండ్రఫ్ అని క్లియర్ చేస్తుంది మేడం. గ్రోత్ గా ఘాటుగా చేస్తుంది. డాండ్రఫ్ అని క్లియర్ చేసి గర్ల్స్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది డాండ్రఫ్ అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు. వాటికి ఏం పర్వాలేదు, వేయండి. వేస్తున్నాం చూడండి అని వేయండి, కొద్దిగా వేయండి, ఏం పర్వాలేదు. అలా లైవ్ లో ఆయిల్ ఎలా చేస్తున్నారని మనకి ఇప్పుడు చూపిస్తున్నారు. ఒకసారి చూద్దాం. ఇది శుంఠి అంటారు కదా, అల్లం మంది. ఇది అడవి అల్లం. ఓకే, అడవి అల్లం. ఇది దీంతో ఏం చేస్తారంటే ఇప్పుడు వైట్ హెయిర్ వస్తుంది కదా, వైట్ హెయిర్ కి ఇది చూడండి. ఓకే, ఇది కొలంజీ అంటారు. కొలంజీ, అడవి అల్లం. ఇది రెండు కలిపి వైట్ హెయిర్ వస్తుంది కదా మేడం, వైట్ హెయిర్ కి మనకి బాగా పని చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. దాన్ని హెయిర్ కి సంబంధించిన ప్రతి సొల్యూషన్ ఈ ఆయిల్ లోనే ఉన్నది. నాకు క్లియర్ గా అర్థమైంది. చూడండి ఒకసారి చూడండి. ఇందులో వేస్తున్నాను చూడండి. ఏం పర్వాలేదు. ఇది చూడండి, అడవి అల్లం. ఇది అడవి అల్లం అంట. ఇలాంటివి 108 వనమూలికతో మనం తయారు అన్ని ఒరిజినల్లే ఉంటుంది. ఇది ముక్కుత్తి అంటారు. ఇది ఏమంటే మనం నది ఉంటుంది కదా, నదిలోనే దొరుకుతుంది, చెన్నలోనే దొరుకుతుంది, ఇంకా ఎక్కడ దొరకవు. ఇది నదిలో, చేన్లో కూడా దొరకవు, మన యొక్క అడవిలో కూడా దొరకవు, నదిలో మాత్రం దొరుకుతుంది. ఇది ముక్కుత్తి అంటారు. దీన్ని ముక్కుత్తి అంటారు. దీనికి ఏమంటే స్మూత్ చేస్తుంది, మనం ఎండుకలకి స్మూత్ చేసి పెరిగేదానికి సపోర్ట్. ఇవి ఎక్కువ మన హెయిర్ స్మూత్నెస్ కోసం ఇవి. సో గైస్ చూసారు కదా వీళ్ళు తయారు చేసే విధానం. సో నాకైతే కన్ఫర్మేషన్ వచ్చింది, ఎటువంటి ఫేక్ ఇందులో లేదు, అంత ప్యూర్గా వీళ్ళు తయారు చేస్తున్నారు. మీరైతే ఈ ఆయిల్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే ఎండింగ్లోని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ పెట్టాను, వెంటనే ఆర్డర్ చేసుకోండి.
సో గైస్ ఈ ఆయిల్ అయితే చూసారు కదా అండ్ మనకి ఇంగ్రీడియంట్స్ కూడా ఎలా చేస్తున్నది లైవ్లో చూపించారు. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ఆయిల్ పట్టుకొని చాలా మంది బయట ఫేక్ వెబ్సైట్స్ ఫేక్ ఆయిల్ అంటే లైక్ బై 1 get 1 ఫ్రీ అని చెప్పేసి చాలా మిస్యూజ్ చేస్తున్నారు. ఒకవేళ మీరు ఈ ఆయిల్ కానీ ఆర్డర్ పెట్టినట్టయితే మీకు రిసీవర్ నుంచి ఓటీపీ ముందే మీరు షేర్ చేయదు. ఆ ప్రోడక్ట్ ఓపెన్ చేసి ఇక్కడ నేను వెబ్సైట్లో నెంబర్ పెడుతున్నాను కదా వాళ్ళకి వీడియో కాల్ చేయండి. వాళ్ళు లిఫ్ట్ చేయగానే ఓకే ఈ ప్రోడక్ట్ మాది అంటేనే మీరు వెంటనే అప్పుడు తీసుకొని వాళ్ళకి అమౌంట్ అన్నది ఇవ్వండి. ముందుగా బాక్స్ తీసేసుకొని ఓటీపీ చెప్పేసి అందులో చాలా ఫేక్ వస్తున్నాయి. ఇదైతే మాత్రం ఒరిజినల్. అండ్ ఇక్కడ నేను డిస్ప్లేలో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అండ్ వీళ్ళ వెబ్సైట్ అయితే నేను పెడుతున్నాను. ఇది వీళ్ళ ఒరిజినల్ వెబ్సైట్ అండ్ బయట మిగతా అన్నీ కూడా ఫేక్. ఇదైతే మాత్రం. అండ్ సెకండ్ థింగ్ బై 1 get 1 ఫ్రీ అన్న ఆప్షనే లేదు వీళ్ళలో. చూసారు కదా ఇదైతే ఒరిజినల్. నేనైతే లైవ్లో చూశాను అండ్ ఈ హెయిర్ కోసం నేనైతే ఈ ఆయిల్ యూస్ చేస్తాను. మీరు కూడా యూస్ చేయండి అండ్ ఆర్డర్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్న బాటిల్ అయితే ఇది ఒరిజినల్ది అండ్ ఇందులో చాలా ఓటీపీ అని చెప్పి అందులో ఫేక్గా ప్రోడక్ట్స్ పెడుతున్నారు. ఇదైతే మాత్రం ఒరిజినల్. ఇక్కడ పెడుతున్న కాంటాక్ట్ నెంబర్స్కి నా పేరు తీసుకుంటే మీకు డిస్కౌంట్ వస్తుంది.